ప్రవచనం చేయవలసిందిగా ప్రార్థిస్తుంది. మరి ఎలా? అంగదుడు అన్నట, నేను వెళతాను కానీ తిరిగి రాలేనన్నట. అంటే మీ ప్రయత్నాలన్నీ కూడా వెళ్ళినా తిరిగి రాలేకపోతే ఉపయోగం ఏముంది? వెళ్ళకపోవటం మంచి. దానివల్ల ఇప్పుడు అందరి దృష్టి ఏం చేయాలి ఆలోచిస్తుంటే దూరంగా ఒక ఆయన కూర్చొని ఉన్నట్టు. ఏమిటి అక్కడ కూర్చొని ఉన్నావు? ఏమిటి నీ బలం ఏంటో నీకు తెలియదు. నీ ధైర్యం, బుద్ధి, బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, అరోగతాం, అజాడ్యం, వాక్పడుత్వం, హనుమత్ స్మరణాత్మ. నిన్ను స్మరణ చేస్తేనే ఇవన్నీ వస్తున్నప్పుడు నువ్వేంటి అలా కూర్చొని ఉన్నావు? నువ్వు సామాన్యుడివా? సూర్య భగవానుడిని ఒక పండనుకొని అంత దూరం వెళ్ళి రాగలిగావంటే సామాన్యమైన విషయం కాదు అని చెప్పిన అలా కూర్చొని ఇది చేస్తూ ఉంటే, అతి బలవంత హనుమంత నీవే అంత, అంజని పుత్ర హనుమంత లేదు చింత. నువ్వుండగా మాకేంటయ్యా, నువ్వుండగా మాకేంటి అని చెప్పనని, నీ బలం నీకు తెలియదు, గుర్తు చేస్తేనే తెలుస్తుంది. నీకు గుర్తు చేస్తేనే తెలుస్తుంది. నువ్వు అంతరిక్షంలో కానీ భూమి మీద కానీ స్వర్గంలో కానీ ఎక్కడికైనా వెళ్ళగలిగేంత శక్తి సామర్థ్యాలు, బలపరాక్రమాలు నీ దగ్గర ఉన్నాయి. ధైర్యం ఉంది, ధృతి ఉంది, అన్నీ ఉన్నాయి నీ దగ్గర, ధర్మం ఉంది, అన్నీ ఉన్నాయి అని చెప్పనని నువ్వు మాత్రమే చేయగలుగుతావని చెప్పనంటే, అక్కడ ఆయన లేచి వచ్చాడు. నేనా అని అన్నాడు. నీ వల్లనే సాధ్యపడుతుంది, నీ వల్లనే సాధ్యపడుతుంది. అలా చెప్పుకుంటూ ఒక్కసారిగా లేచాడట, రొమ్ము విరిచాడట. అలా వచ్చేసేసి ఆ మహేంద్రగిరి పర్వత స్థానం దగ్గరికి వెళ్ళారట. ఆయన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారట. అలా ఎప్పుడైతే ప్రోత్సహిస్తున్నారో శరీరం పెద్ద చేస్తూ ఉన్నట. అంత పెద్ద శరీరం పైకి తల దగ్గర నుంచి లావుగా ఉండి కాళ్ళ దగ్గరికి వచ్చేది సన్నగా, నడుము దగ్గరికి వచ్చి సన్నగా వచ్చేసేసి ఒక్కసారిగా ఆ తోకని జడించేసి ఆ దెబ్బకి ఒక పెద్ద ధ్వని వచ్చేసి మొత్తం మహేంద్రగిరి అంతా అక్కడ కదిలిపోయిందట. ఆ కదిలిపోయి కొన్ని చెట్లు పడిపోయినాయట. ఆ చెట్ల మీద ఉన్న పుష్పాలన్నీ కూడా ఆ మహేంద్రగిరి మొత్తం మీద పడిపోయినాయి. ఇది ఒక పుష్ప కొండగా మారిపోయిందట, పుష్పగిరిగా మారిపోయిందట. చూస్తూ ఉన్నాడట. ఫ్లైట్ టేకాఫ్ తీసుకుంటున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో ఈయన 2 పాదాలు, చేతులు నేల కానించి ఒక్కసారిగా దృష్టి ఇట్లా పైకి చూశాడట. నేను వెళ్తాను అన్నమాట. నేను వెళ్తాను అన్నాడంటే చాలు. ఇక గోష్పతీకృత వారాసిం మసికీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. వాయు నందనుడైన ఆయన గోష్పతీకృత వారాసిం, సముద్రం మొత్తాన్ని ఒక గోవు పాదం పెడితే ఎంత నీరు ఉంటుందో, ఎంత పడుతుందో ఆ విధంగా దాన్ని దాటేశాడట అవలేలుగా. మసికీకృత రాక్షసం, రాక్షసులందరినీ దోమలు చంపినట్టుగా చంపి వదిలి అవుతూ పడేశారు. రామాయణం అనే ఒక పెద్ద మహామాలలో కంఠాభరణం ఎంత గొప్పదైనా మధ్యలో మణి ఉంటేనే దానికి అందం వస్తుంది. ఆ రామాయణం అనే మహామాలలో రత్నం లాంటి వాడట. రత్నం అనిలాత్మజం. అనిల అంటే వాయువు, అది వాయువు అందరుడు ఆ విధంగా ఉన్నాడట. మనోజీవం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయుధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఇక్కడ బయలుదేరుతూ ఉన్నాడట. అందరినీ సచ సర్వాన్ సమానీయ వానరర్షభ దిశ ప్రస్థాయమాస దిదృక్ష జనకాత్మజాం తతో గృద్రస్య వచనాత్ సంపాతే హనుమాన్ బలి శతయోజన విస్తీర్ణాం పుప్లవే లవణార్ణవం. ఆ ఉప్పు సముద్రాన్ని దాటేశాట. శతయోజన విస్తీర్ణం, శతయోజన విస్తీర్ణం, 100 యోజన విస్తీర్ణం కలిగిన ఆ సముద్రాన్ని దాటేటప్పుడు ఇప్పుడు సుందరకాండ ఎంటర్ అవుతూ ఉంది. మహేంద్రగిరి పర్వతం మీద అలా ఉన్నాడట. ఏ విధంగా వెళతాను అని చెప్పాను ప్రారంభంలో. ఏ విధంగా తతో రావణ నీతాయ సీతాయ శత్రుకర్షణ ఏష పదమన్వేష్టం చారణాచరితే భది. తతో రావణ నీతాయ
రావణుని చేత అపహరించబడిన సీతను వెతకటం కోసంగా నీతాయ శత్రుకర్షణుడైన హనుమంతులు వారు యేషు పదమన్వేష్టుం సీతామాత యొక్క పదాలను వెతుక్కుంటూ అన్వేషణ చేసుకుంటూ వెళ్ళటానికి ఇచ్చగించాడట. ఎక్కడ వెళ్తున్నాడట? చారణాచరితే పది. చారుణులు ఎక్కడైతే సంచరిస్తూ ఉంటారో ఆ మార్గంలో గుండా వెళ్ళాడట. ఆ మార్గంలో గుండా వెళ్ళాడు. ఎక్కడ? ముందుగా నమస్కారం చేస్తున్నాడట. ఒక పెద్ద కార్యాన్ని తీసుకెళ్తున్నప్పుడు ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే. ససూర్యాయ సూర్యభగవాను నమస్కారం చేశాట. మహేంద్రాయ ఇంద్రుడికి నమస్కారం చేశాట. పవనాయ తన తండ్రికి నమస్కారం చేశాట. స్వయంభువే వీళ్ళకే ఎందుకు నమస్కారం చేయాలి? ససూర్యాయ ప్రకాశం ఉంటే కానీ ఎక్కడ ఏ వస్తువు ఉందో తెలియదు. సూర్యుడు జ్ఞానానికి చిహ్నం, ప్రకాశానికి చిహ్నం. ససూర్యాయ మహేంద్రాయ ఇంద్రుడు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండటం కోసంగా. పవనాయ తన తండ్రికి నమస్కారం చేస్తున్నాడు, గాలి అనుకూలంగా ఉండటం కోసంగా. స్వయంభువే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని వారికి నమస్కారం చేస్తున్నట్ట. అంతే. చకార గమనే మతిం వీళ్ళందరికీ కూడా నమస్కారం చేసుకొని అలా బయలుదేరుతూ ఉన్నట్టు. ఆ టేకాఫ్ తీసుకునేటప్పుడు ఒక్కసారిగా అలా లేచి ఎగురుతూ ఉంటే ఆ దెబ్బకి మహేంద్రగిరంతా కదిలిపోయి పిండి పిండి అయిపోయి ఆయనతో పాటుగా అక్కడున్న పెద్ద పెద్ద వృక్షాలన్నీ కూడా కదిలిపోయి ఆయనతో పాటుగా ఏ విధంగా అయితే ఇంటికి రాకరాక ఒక చుట్టం వస్తే ఏ విధంగా బస్ స్టాండ్ దాకా కొనసాగిస్తుంటాము, అనుసరిస్తుంటాము సెండ్ ఆఫ్ ఇవ్వటానికి, ఆ విధంగా పెద్ద పెద్ద వృక్షాలన్నీ కూడా అనుసరిస్తూ వెళ్ళినాయట సెండ్ ఆఫ్ ఇవ్వటానికి. ఆ విధంగా ఉన్నదట. అంత వేగంగా చెట్లు చేమలు అంతా ఎగిరిపోయి దుమ్ముతో సహా కొండ మీద ఉన్న రాళ్లతో సహా అలా వెళ్ళిపోయింది. అనుసరిస్తూ వెళుతూ ఉంటే ఆ చెట్ల మీద ఉన్న చెట్ల మీద ఉన్న పుష్పాలన్నీ కూడా సముద్రం మీద పడితే అక్కడ పెద్ద పుష్ప సరస్సు ఏర్పడిందా అన్నట్టుగా ఉందట. తన యొక్క ఒంటి నిండా కూడా ఉన్న పడిన పుష్పాలన్నీ కూడా రాలిపోయి కింద పడిపోయినాయి. అలా ఎప్పుడైతే అలా వెళ్ళిపోతూ ఉన్నాడో కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అంతరిక్షం దాకా వెళుతున్నప్పుడు ఆ చారణాచరిత ఆ మార్గంలో వెళుతూ ఉన్నారట. ఈ చెట్లన్నీ సముద్రం మీద పడిపోయినాయట. అలా ఆయన వెళుతూ ఉంటే సముద్రంలో నీళ్ళన్నీ కూడా ఒక్కసారిగా పైకి లేస్తున్నాయట. మళ్ళీ కిందకు వస్తున్నాడట. ఆ కిందకు వచ్చినప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా కిందకు పైకి ఎగిరిన నీళ్ళన్నీ కూడా కిందకు పడేటప్పటికి కింద ఒక దొప్పలాగా అయిపోయిందట. ఆ పడే లోపల మళ్ళీ ఎగురుతూ ఉన్నట్ట, మళ్ళీ వెళుతూ ఉన్నట్ట, మళ్ళీ ఎగురుతున్నట్ట, అట్లా వెళ్ళిపోతూ ఉన్నాయట. అలా ఎప్పుడైతే వెళ్ళిపోతూ ఉన్నారో ఒక్కసారిగా అడ్డంకి వచ్చిందట. స్వరమానం ఎప్పుడైతే అడ్డంకి వచ్చిందో ఒక పెద్ద ఆకారం వచ్చేసింది. ఏయ్ ఆగో అని చెప్పిన. ఎవరు నువ్వు? ఇప్పుడేమి కదిలించుకోక, ఇప్పుడేమి చేయత, నేను రామకార్యంలో ఉన్నానని చెప్పాను. ఎవరైనా సరే నా నోటిలోకి రావాల్సిందే, అంతే. ఆంజనేయ స్వామి పెంచేసాడట దేహాన్ని, అలా పెంచేస్తున్నాడట. అది కూడా పెంచేస్తూ ఉందట సురస. ఎప్పుడైతే అలా పెంచేస్తుందో వెంటనే ఈయన బుద్ధి బలం చేత ఏం చేశాట, చిన్నవాడిగా తయారైపోయి లోపలికి వెళ్ళి బయట
నా నోట్లోకి రావాల్సిందే అన్నావు కదా, వెళ్ళాను వచ్చాను అని చెప్పాను. నీకు శుభం జరుగుతుంది, వెళ్ళి రమ్మనమని. ఇట్లా వెళుతూ ఉంటే సముద్రుడు ఒక్కసారిగా మైనాకుని పిలిచాట. మైనాక పర్వతం సముద్రంలో ఉంటుంది. ఆ సముద్రంలో ఎందుకు ఉంటుందంటే పాతాళ లోకానికి అక్కడ ఒక ద్వారం ఉంది. ఆ ద్వారానికి అడ్డుగా ఉన్నది. అలా పాతాళ లోకంలో ఉన్న రాక్షసులు బయటికి రాకుండా ఉండటం కోసంగా సముద్ర గర్భంలో ఉన్నాయి. మైనాకుడి యొక్క స్థితి ఎట్లా ఉందంటే ఎంతవరకైనా పెరుగుతుంటాడు, అడ్డం కానీ నిలువు కానీ పెరుగుతుంటాడు, తగ్గుతూ ఉంటాడు, మునుగుతూ ఉంటాడు, తేలుతూ ఉంటాడు. తనకు అవన్నీ కూడా ఉన్నాయి. ఎప్పుడైతే సముద్రుడు ఉండి రాముడి యొక్క కార్యంలో బయలుదేరి వెళ్తున్నాడు, మైనాక ఒక విషయం చెప్తున్నాను విను. రాముడి యొక్క కార్యంలో వెళ్తున్నాడు, బహుశా అలసిపోతాడు. అందువల్ల నువ్వు పైదాకా వచ్చి అక్కడ కొద్దిసేపు నీ యొక్క పర్వతం మీద విశ్రాంతి తీసుకొని మరీ వెళ్తాడు. అందువల్ల నువ్వు ఆశ్రయం కల్పించు. సగరుని యొక్క రామచంద్రమూర్తి యొక్క పూర్వీకుల వల్ల నేను ఏర్పడ్డాను. సగర చక్రవర్తుల వల్ల సాగరం ఏర్పడింది. అందువల్ల వాళ్ళ వల్ల నాకు స్థితి వచ్చింది. వాళ్ళకి నేను మేలు చేయాలి. కృతేచ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన. మేలు చేసిన వాడికి తిరిగి మేలు చేయాలి. ఇది మన సనాతన ధర్మం చేసింది. అక్కడ చెప్తాడనమాట. అందువల్ల ఈ అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని మైనాకుణ్ణి ఆంజనేయ స్వామి వెళ్తుంటే అలసిపోకుండా ఉండటం కోసం కాసేపు విశ్రాంతి తీసుకొని వెళ్ళమని చెప్పి నువ్వు చెప్పు. పైగా ఇది రాముని యొక్క కార్యము, అలసిపోవటం అనేది జరగకూడదని చెప్తూ వాళ్ళ వల్ల నేను వృద్ధి చెందాను కాబట్టి వాళ్ళకి మేలు చేయాలి కాబట్టి నువ్వు ఉండమని చెప్పానంటే అప్పుడు ఆ మైనాకుడు పైదాకా వచ్చేటప్పటికి వెంటనే